పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని వేలకు వేల ఎకరాలు దోచేశారు, కానీ రైతులకి పరిహారం ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు రాలేదు, కానీ వచ్చిన పరిశ్రమల్లో చెప్పిన ఉద్యోగాలు రాలేదు. నేను ఆలోచిస్తుంది స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్ పెడదాం, ప్రత్యేక వ్యవసాయ మండళ్లు పెడదాం. ఎందుకంటే వ్యవసాయ మండళ్లు పెట్టి దాదాపు 1,00,000 కొత్త రైతులను తయారు చేద్దాం మనం. ఎందుకంటే ఇది నేను చదువుకుంది, నేను ప్రాక్టీస్ చేసింది. 2,000 రూపాయలు మనకి 2,000 గజాల్లో నలుగురు బతకగలిగేంత సంపాదన క్రియేట్ చేయొచ్చు. ఇది అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ తయారు చేసిన ఫార్ములా, ఇది పాలసీ. దాన్ని ప్రతి నియోజకవర్గంలో మిగులు భూమి ఎక్కడున్నా కానీ నిరుపయోగం ఉన్న భూమిని తీసుకొని యువతకి కొత్త రైతులను తయారు చేసి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక కొత్త 1000 రైతుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకి నా కోరిక రాష్ట్ర మొత్తం మీద 1,00,000 కొత్త రైతులను తయారు చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కదా, రైతులు ఏమైపోతున్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించగలిగే రైతుల్ని, యువ రైతుల్ని జనసేన పార్టీ, జనసేన ప్రభుత్వం తయారు చేయడానికి చాలా బలమైన నిర్ణయం తీసుకుంది. 1,00,000 మంది కొత్త రైతుల్ని, యువ రైతుల్ని జనసేన పార్టీ తయారు చేస్తాను. మీకు ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాం. అలాగే మన నెల్లూరు కోస్తా ఎక్కువ, మత్స్యకారులు ఎక్కువ మనకి. నేను మనం చెప్పాను, జనసేన ప్రభుత్వం రాగానే కనీసం మత్స్యకారులకి 300 రోజు పరికరాలు ఉండేలాగా నేను నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ తుఫాన్ హెచ్చరికల సమయంలో కానీ లేదంటే వేట నిషేధ సమయంలో కానీ ఒక్కొక్క మత్స్య కార్మికుడికి 500 రూపాయలు ప్రభుత్వం నుంచి నేను పారితోషిక ఇప్పించిన రోజుకి, వేటకి వెళ్ళని రోజున మీకు 500 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేల గురించి, అవినీతి గురించి కానీ